పైల్ సమస్యతో బాధపడుతున్నారా? ఇప్పుడు లేజర్ చికిత్సతో ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్ లో శాశ్వత పరిష్కారం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశ ప్రధాని మోడీ ఎప్పుడు లేని విధంగా తన సొంత రాష్ట్రంలో గుజరాత్లో నిన్న 2 రోజులు పర్యటించినప్పుడు చాలా భావోద్వేగంతో దేశం పట్ల ప్రేమతో మాట్లాడాడు. ఉగ్రవాదులారా, పాకిస్తాన్ ప్రజలారా, ఉగ్రవాదులకి మీరు సహాయం చేయకండి. ఉగ్రవాదులు అంతం చేసేదాకా మేము నిద్రపోం. మా చెల్లెళ్ళ నుదుటి బొట్టును తీసేస్తే చూస్తూ ఉండటానికి మేము ఊరకనే ఉండం. మా సైనికులే బుద్ధి చెప్తారు. మీరు ఇలానే అక్కడ ఉగ్రవాదుల్ని కనుక పెంచి పోషిస్తే మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మా సైన్యం బదులిస్తుందని చెప్పేసి చాలా ఇదిగా భావోద్వేగంతో నిన్న మోదీ గారు వడోదరలో ఆ ర్యాలీలో వేలాది మంది ఆయన స్వాగతం పలికారు. చాలా రోజుల తర్వాత 2 రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ వెళ్ళారు. తర్వాత కల్నల్ సోఫియా ఖురేషి కుటుంబ సభ్యులు కూడా పూలతో మోదీ గారిని స్వాగతం పలికారు. ఎందుకంటే ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అనేక సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ దేశానికి ప్రధానమంత్రిగా 3వ అయిన వ్యక్తి నరేంద్ర మోదీ గారు. అటువంటిది మన జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమనేది స్పష్టమైన సంకేతాలు. ఎందుకంటే నా చెల్లెళ్ళు లాంటి వాళ్ళు చనిపోయిన వాళ్ళు, నా చెల్లెళ్ళ యొక్క భర్తలు చనిపోయారంటే నా కుటుంబ సభ్యులు చనిపోయారు. నా చెల్లెళ్ళ నుదుటిని బొట్టు తీయడానికి మీకు ఎలా ఉంది? ఆపరేషన్ సింధూర్తో మీకు సమాధానం చెప్పామని చెప్పన్నారు. ఒక రకంగా మేము ఎవరి జోలికి, సామాన్య మానవుల జోలికి కానీ సైన్యం జోలికి రాలా. ఉగ్రవాద స్థావరాల 9 స్థావరాలు లేపేశాం. అదేవిధంగా వాళ్ళని కనుక మీరు పెంచి పోషిస్తే రేపు మీకు కూడా ఇదే గతి పడుతుంది. మీరు తగిన మూల్యం చెల్లించుకోవాలి. మా సైన్యం చూస్తా ఊరుకోదు అనేది చాలా పర్ఫెక్ట్గా చెప్పాడు. ఒకవైపు జాతీయ భావజాలం, దేశం పట్ల ప్రేమ, భక్తి ఒకవైపు నూరిపోస్తా ప్రజలకి నేనున్నాననే భరోసా నిన్న వడోదర కార్యక్రమంలో ఆ ర్యాలీలో ఇచ్చాడనే మనం అనుకోవాలా. అటువంటి మోదీ గారు 3వ ప్రధానమంత్రి అవ్వటం దేశం చాలా గర్వపడాల్సిన విషయం. ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 151 దేశాలు పర్యటించి ఈరోజు కూడా జీడిపిలో మనం చూసుకుంటే ఆర్థికంగా 4వ ప్లేస్లో వచ్చేసాం ఆల్రెడీ. అంటే ఎంత అభివృద్ధి చెందుతుంది. ఒకప్పుడు 15వ ప్లేస్లో ఉన్నదాన్ని ఇప్పుడు 4వ ప్లేస్లో వచ్చామంటే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకనామిక్ కంట్రీగా భారతదేశం రూపాంతరం చెందుతుంటే సుస్థిరమైన ప్రభుత్వం ఉండటం. అదేవిధంగా మోదీ గారి ఆర్థిక సంస్కరణలు, నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు ఆర్థిక మంత్రిగా ఉండటం, అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ వారు దేశ రక్షణ మంత్రిగా, హోంమంత్రి అమిత్ షా గారు సమర్థవంతో అయిన టీము మోదీ గారు ఉండటం వల్ల ఏ పనైనా చేయగలరనే ఇది మనకు కనపడుతుంది. కాబట్టి ఐక్యరాజ్య సమితిలో కూడా భారతదేశం గొప్పతనం తెలుస్తుంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం పవర్ ఏంటి, భారతదేశ సైనిక సామర్థ్యం ఏంటి, మన దేశంలో తయారైన ఆకాశ క్షిపణులు కూడా కొనటానికి ఇతర దేశాలలో మన వైపు చూస్తున్నారంటే మరి దాన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా శత్రు దుర్భేద్యంగా మన సైన్యం రూపాంతరం చెందిందో. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి రక్షణలో ఎప్పుడూ లేని విధంగా 6 లక్షల కోట్ల నుంచి 7 లక్షల కోట్లకి బడ్జెట్ కేటాయించడం జరిగింది. అంటే అధునాతన ఆయుధాలు వాళ్ళకి కల్పిస్తున్నారు. వాళ్ళకి మేము ఉన్నామనే భరోసా కంప్లీట్గా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ఇంకొక వైపు 72 మంది కలిపి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, ఆల్ పార్టీస్ ఇదిగా భారతదేశం ఎందుకు ఆపరేషన్ సింధూర్ చేయాల్సి వస్తుందో శశి థరూర్ లాంటి వాళ్ళు కావచ్చు, తర్వాత ఓవైసీ లాంటి వాళ్ళు కాదు, అనేక దేశాలు పర్యటించి ఎందుకు మేము ఆపరేషన్ సింధూర్ చేసాం, మా దేశంలో ఉగ్రవాదాలు ఏ విధంగా అమాయకులమైన ప్రాణాలు బలి తీసుకుంటారు అని చెప్పగలుగుతున్నారు. అదేవిధంగా ఐక్యరాజ్య సమితిలో కూడా ఇప్పటి వరకు పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు 20,000 మంది భారతీయ పౌరుల్ని పొట్టను పెట్టుకుంది, అన్యాయంగా హత్య చేశారు. లక్షలాది మంది కాశ్మీర్ పండితులు కాశ్మీర్ నుంచి వదిలిపోయేటట్టు చేశారని చెప్పేసి చాలా ఆ ఎవిడెన్స్తో సహా ఐక్యరాజ్య సమితిలో కూడా చెప్పగలుగుతున్నారంటే ఒకవైపు దౌత్యపరంగా, ఒకవైపు రక్షణ పరంగా, ఒకవైపు పరిపాలన పరంగా అన్ని వైపులా మోదీ గారు చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ప్లేస్లో భారతదేశం ఉంచేట్టు మనం అనుకోవాలా. కాబట్టి మోదీ గారు నేను చెప్పినట్టుగా నా సిస్టర్స్ జోలికి వస్తే వాళ్ళ నుదుటి బొట్టు పోతే ఆపరేషన్ సింధూర్తో ఏం చేసామో మీ దేశంలో వచ్చి మిమ్మల్ని కొట్టామనేది స్పష్టంగా చెప్పగలిగాడు. కాబట్టి మోదీ గారు చెప్పింది అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ప్రజలు కూడా మేమంతా మేమేమంటే అనేది పార్టీలకు అతీతంగా ఉండటం చూస్తే కనుక చాలా అందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.